గతంలో 'తెల్లా పెళ్ళామా' అని ఒక సినిమా వచ్చింది. సాధారణంగా ఇప్పటికీ కుటుంబాల్లో నడుస్తా ఉండేది. కొత్తగా వచ్చిన కోడల్ని అంగీకరించడానికి అత్త ఒప్పుకోదు. తల్లైనటువంటి తన భార్యకి అత్తని ఓ పక్కన చూసుకుంటూ, రెండో పక్కన తన భార్యని మేనేజ్ చేసుకోలేక తల్లడిల్లిపోయేటటువంటి మగవాళ్ళ పరిస్థితి చూస్తుంటాం. అయితే అసలు సమస్య ఇప్పుడు విజయమ్మకొచ్చింది. కొడుకా? కూతురా? ఇంతకుముందు ఆవిడకి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే సరే మొదట కూతురు యాటిట్యూడు, కొడుకు యాటిట్యూడు ఈ రెండిటితో నలుగుతున్నటువంటి ఆవిడ ఇద్దరిని కాంప్రమైజ్ చేసి కూతుర్ని తీసుకెళ్ళి తెలంగాణలో పోటీ కథంతా నడిచింది. చివరికి ఇక్కడ వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలైంది. ఆ సందర్భంగా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినా సరే కొడుకుతో ఏమాత్రం తేడా లేదనడానికి సాక్ష్యం ఆవిడ కొడుకుని ఆలింగనం చేసుకుంటుంది. కొడుకుతో పూర్తి సాన్నిహిత్యం ఉంటుంది. అదే సందర్భంలో కూతురుతో కూడా ఉంటుంది. కానీ ఆ కొడుకు కూతుర్ల మధ్యన కలపడం అన్నటువంటిది ఆవిడ వల్ల కావట్లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నంత వరకు ఓకే. ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసింది షర్మిల. ఇప్పుడు మరి కూతురు వెంట వెళ్తుందా? కొడుకు వెంట వెళ్తుందా? అంటే ప్రస్తుతం ఏమీ మాట్లాడట్లేదు. సైలెంట్ అయిపోయింది. సాంతం రాజకీయం ఆపేసుకుని ఓన్లీ కుటుంబం వరకు చూసుకుంటుందా? ఇద్దరి ఇళ్ళకి వెళ్ళక తప్పదు. కొడుకు, కూతురు ఇద్దరిని వదులుకోలేదు. కానీ పరస్పర శత్రువులుగా మారినటువంటి కొడుకు, కూతురు అంశంలో విజయమ్మకి అతిపెద్దదైనటువంటి పరీక్ష కాబోతోంది.